హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో సెకండ్ సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియాతోని ఇంగ్లాండ్ అయితే తలపడనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్టు ఎలా ఉంటుంది, వెదర్ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో వచ్చేసరికి సెమీఫైనల్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సూపర్ 8 మ్యాచ్లు అయితే టోటల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. సెమీఫైనల్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోని ఆఫ్ఘనిస్తాన్ తలపడుతుంది ఫస్ట్ సెమీఫైనల్లో. అదేవిధంగా సెకండ్ సెమీఫైనల్లో వచ్చేసరికి ఇండియాతోని మన ఇంగ్లాండ్ అయితే తలపడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి జూన్ 27న అయితే జరగనుంది. అంటే ఈరోజు ఈ రెండు మ్యాచ్లు అయితే జరగనుంది. అండ్ ఇందులో భాగంగానే సెకండ్ సెమీఫైనల్లో వచ్చేసరికి ఇండియాతోని ఇంగ్లాండ్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో ఇండియా వచ్చేసరికి హాట్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా వచ్చేసరికి వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లో గెలవడం జరిగింది. అయితే సెమీఫైనల్లో కూడా గెలిచి ఫైనల్లో అడుగు పెట్టాలని అయితే టీమిండియా చూస్తుంది. అదేవిధంగా గత 2022లో సెమీఫైనల్లో మన ఇండియాను ఓడించింది ఇంగ్లాండ్. అయితే ఈసారి ఈ సెమీఫైనల్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ను చావు దెబ్బ కొట్టాలని అయితే టీమిండియా చూస్తుంది. అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి సెమీఫైనల్లో మరోసారి టీమిండియాను ఓడించాలని అయితే రచనలు అయితే ఇంగ్లాండ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, పిచ్ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మనం గత గ్రూప్ స్టేజ్ల నుంచి కానీ సూపర్ 8 మ్యాచ్లో ఏ విధంగా ఉందో ప్లేయింగ్ 11 అదే విధంగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్లో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. టీమిండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి బలహీనతలు అయితే కనిపించట్లేదు. కాకపోతే గత మ్యాచ్లో చూసుకుంటే కొంచెం ఫీల్డింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేశారు. అదేవిధంగా బౌలింగ్లో కొంచెం మెరుగ్గా రాణిస్తే సరిపోతుంది. టీమిండియాకి ఈ రెండు మాత్రమే బలహీనతలు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా మాత్రం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ సూపర్ 8లో మొత్తం 3 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో ఓడిపోయి 2 మ్యాచ్లు గెలవడం జరిగింది. రీసెంట్గా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో జాస్ బట్లర్ అయితే పెను విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి 83 రన్స్తో రాణించడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి క్రిస్ జోర్డన్ 4 వికెట్లతో రాణించడం జరిగింది. అందుకే యూఎస్ఏపై అద్భుతమైన విజయం అయితే సాధించింది మన ఇంగ్లాండ్ మాత్రమైతే. ఇంగ్లాండ్ చూసుకుంటే ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో వచ్చేసరికి పిల్సాల్ట్, జాస్ బట్లర్, జానీ బేస్టో, ఆరీ బోక్స్, మోహన్ అలీ, లివింగ్స్టోన్, శ్యామ్ కరణ్, క్రిస్ జోర్డన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రిస్లీ టోప్లే ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి అతిపెద్ద బలం వచ్చేసరికి జాస్ బట్లర్, అదేవిధంగా మోహన్ అలీ, రిస్ టోప్లే, జోర్డన్ వీళ్ళు మాత్రమే అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా వీళ్ళకి 4 ప్లేయర్లు అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లాండ్ బలహీనతో అయితే మిడిల్ ఆర్డర్లో ఆశించిన స్థాయిలో రాణించే ప్లేయర్లు అయితే లేరని చెప్పుకోవచ్చు. ఉపనేర్లు 2 అవుట్ అయ్యారు అనుకో. ఇంగ్లాండ్కి అయితే మధ్యలో మిడిల్ ఆర్డర్ ఆడే అంత సత్తా ప్లేయర్ అయితే ప్రజెంట్ ఫామ్లో అయితే లేదు. అదే ఇంగ్లాండ్కి పెద్ద డిసడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి క్రిస్ జోర్డన్, జోఫ్రా ఆర్చర్ మాత్రమైతే బాగానే రాణిస్తున్నారు. అయితే రెండు టీంలు కంపేర్ చేసుకుంటే రెండు టీంలు అయితే సమౌజ్యులుగానే కనిపిస్తున్నాయి. నాకైతే ఇంగ్లాండ్ కంటే ఇండియానే చాలా పటిష్టంగా అయితే కనిపిస్తున్నాయి అన్ని విభాగాల్లో చూసుకుంటే మాత్రమైతే. అయితే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మాత్రమైతే 23 మ్యాచ్లు జరగగా అందులో 12 మ్యాచ్లు టీమిండియా గెలవ, 11 మ్యాచ్లు వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలవడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్లో 4 మ్యాచ్లు జరగడం జరిగింది ఇప్పటి వరకు మాత్రమైతే. ఈ 4 మ్యాచ్ల్లోనూ 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ఇంగ్లాండ్ 2, ఇండియా 2 అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే 50-50గా అయితే విన్నింగ్ శాతం అయితే ఉండడం జరిగింది ఇరు జట్లకు మాత్రమైతే. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి గయానా వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది. గయానా పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా బౌలింగ్ అయితే అనుకూలంగా ఉండబోతుంది. స్పిన్ బౌలింగ్ అదేవిధంగా పేస్ బౌలింగ్ అంటే చాలా అనుకూలంగా అయితే ఈ పిచ్ అయితే సహకరించబోతుంది. బ్యాటింగ్కి ఏమాత్రం సహకరించకపోవచ్చు.
మన పిచ్ రికార్డులు గత రికార్డులను పరిశీలించినా కానీ ప్రజెంట్ పిచ్ రిపోర్ట్ చూసినా కానీ ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెదర్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ జరిగే సమయానికి ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మరి చూడాలి మ్యాచ్ జరిగే టైంకి వర్షం పడుతుందా లేదా అయితే చూడాలి. ఒకవేళ వర్షం పడితే మాత్రం అయితే మ్యాచ్ ఓవర్లు అయితే తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదా పూర్తిగా రద్దు అయితే మాత్రం అయితే ఇండియా అయితే ఫైనల్కి చేరుతుంది. మన సూపర్ ఐజ్ స్టేజ్లో వచ్చేసరికి టీమిండియా టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి మ్యాచ్ పూర్తిగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం అయితే టీమిండియా అయితే ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్రతీకారం తీర్చుకొని ఫైనల్లో అడుగు పెడుతుందా లేదా మరోసారి ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్లో అడుగు పెడుతుందా అనేది మాత్రం అయితే చూడాలి. ఈ మ్యాచ్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే రివ్యూ అయితే తెలియజేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.